నమస్తే వెల్కమ్ టు పొలిటిక్ న్యూస్. ఇక పంచ రాష్ట్రాలు ఇప్పటికే చాలా ఉత్కంఠంగా మారిపోయాయి. ఇక దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే ఇక మరి ఈ 5 రాష్ట్రాల్లో పరిస్థితి అంటే ముఖ్యంగా 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయాన్ని తమ వైపు వాళ్ళ చేతుల్లో వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోబోతున్నారు, ఎవరు అపజయం పాలు కాబోతూ ఉన్నారు అనేది మాత్రం దేశవ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. దీనంతటికి కారణం ఏంటంటే ఇంతకుముందు బీజేపీ ఎప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో కనీసం తన యొక్క ఖాతాను ఓపెన్ చేయలేని పరిస్థితులు నెలకొండుండే. మరి ఈసారి ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా బీజేపీ కూడా సవాలు విసురుతూ తనదైన శైలిలో అయితే దూసుకువస్తూ ఉన్న వైరం కనిపిస్తోంది. మరి బీజేపీ ఇక మరి మిగతా స్థానిక పార్టీలు మరి ఈసారి ఇక మరి వారి యొక్క గెలుపును కైవసం చేసుకోబోతున్నారా, లేకపోతే బీజేపీ కేంద్రంలో ప్రస్తుతం ఇక ఏకచక్రాధిపత్యంగా కొనసాగుతున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఆయా 4 రాష్ట్రాల్లో కూడా మరి అధికారంలోకి రాబోతుందా అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారిపోయింది. మరి ఇవే అంశాలని ఈరోజు మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ స్టేట్లో ఎలాంటి రిజల్ట్స్ కొనసాగుతున్నాయి, అసలు ఊహించింది ఒకటి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్లుగా కూడా ఈ రిజల్ట్స్ ఇప్పుడు మరోసారి నిరూపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇక ఏవైతే అంచనాలు వేశారో చాలామంది అనాలిసిస్లో అంచనాలు వేశారో ఆ అంచనాలు కూడా కొన్ని చోట్ల తలక్రిందులయ్యాయి. మరి అలాంటి పరిణామాలు ఎక్కడెక్కడ ఎలా కొనసాగుతున్నాయి, ఏం జరుగుతుంది, ఈ 4 రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఏం కొనసాగుతుంది, అందులో తమిళనాడులో అయితే ఎవరు ఊహించని విధంగా కొనసాగుతుంది. ఒకసారి తమిళనాడులో ఏం జరుగుతుందో వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు స్టేట్లో చూడొచ్చు మనము. తమిళనాడులో అయితే ఇదివరకు ఎప్పుడు కూడా తమిళనాడులో ఇంతకుముందు 2 పార్టీల మధ్యలో యుద్ధం కొనసాగుతూ ఉండేది, ఈ ఎలక్షన్ యుద్ధం అనేది. మరి ఇప్పుడు 3వ వ్యక్తి అక్కడ పురుడు పోసుకున్న వెంటే అధికారాన్ని చేపట్టే దిశగా అతను ఆ విధంగా ప్రయాణిస్తుండడం అయితే చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్న వైనం కనిపిస్తూ ఉంది. తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే అన్నా డిఎంకే ఇంకా దానికి మించిన పేర్లు ఇంకా అక్కడ ఎప్పుడు ఎవరు అసలు ఆ పేర్లు తప్ప ఇంకా మరి వేరే ఇతర పేరునైతే ఎవరు వినలేదు. కానీ ఇప్పుడు కొత్తగా టీవీకే అని పుట్టుకొచ్చింది. ఇక ఈ టీవీకే ప్రస్తుతం అయితే తమిళనాడు రాజకీయాలని ఒక్కసారిగా అక్కడ కుదిపేసింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పూర్తిగా అయితే తమిళ రాజకీయాలలో ఇప్పటి వరకు ఏకచక్రాధిపత్యంగా కొనసాగినటువంటి 2 పార్టీలు ఏలినటువంటి విధానాన్ని ఇప్పుడు కూకటి వేలతో మొత్తం పెకిలించేసింది టీవీకే పార్టీ. అదే దళపతి విజయ్ ఆయన స్థాపించినటువంటి టీవీకే పార్టీ. ఒక్కసారిగా చూడొచ్చు ఇప్పటి వరకు అయితే ఎవరైతే అనాలిసిస్టులు ఉన్నారో రాజకీయ అనాలిసిస్టులు మొత్తం కూడా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ డిఎంకేనే మళ్ళీ అక్కడ అధికారాన్ని చేతబడుతుంది. ఆ తర్వాత అన్నా డిఎంకే అనేది ఏడిఎంకే అనేది ఖచ్చితంగా అక్కడ ప్రత్యర్థి పార్టీగా ఉండబోతుంది అన్న కోణంలో కనీసం టీవీకే తన గెలుపు అసలు ఖాతా ఓపెన్ చేస్తుందో లేదో, ఒకవేళ ఓపెన్ చేసినా కూడా చాలా దూరంలో ఉండే అవకాశం ఉంది అన్న కోణంలో విశ్లేషకులు చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. తెల్లవారేసరికల్లా నిన్న మొన్న ఎలక్షన్ జరిగిన నాటి నుంచి కూడా నేటి మార్నింగ్ ఈరోజు ఉదయం వరకు కూడా అందరి ఆలోచనలు పూర్తిగా తలక్రిందులుగా మార్చేశాడు టీవీకే విజయ్. మరి ఓసారి గమనిస్తే చూడొచ్చు, ప్రస్తుతం ఇది తాజాగా వచ్చినటువంటి అప్డేట్స్ అనమాట ఇవి. మరి ఈ అప్డేట్స్ ప్రకారం చూస్తే టీవీకే పార్టీ మీరు చూడొచ్చు లీడింగ్లో కొనసాగుతూ ఉంది. తమిళనాడు వ్యాప్తంగా కూడా అసలు చాలామంది రాజకీయ నాయకులే కాదు ప్రజలు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఓ పెద్ద ఫెస్టివల్లా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ 2 పార్టీలు అక్కడ ఎప్పుడు కూడా పాలన కొనసాగించాయి. కానీ ఈసారి రాజకీయాలను అక్కడ తమిళనాడు రాజకీయాలను పూర్తిగా మార్చబోతున్నాడు టీవీకే అనడానికి నిలువెత్తు నిదర్శనం అన్నమాట. మరి ఇక్కడ చూడొచ్చు టీవీకే 98 టోటల్గా 234 అక్కడ అసెంబ్లీ స్థానాలు ఉంటే 234 అసెంబ్లీ స్థానాలు ఇప్పటికే అధికారంగా వెలువడినటువంటి ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ అధికారంగా వెలువడినటువంటి డీటెయిల్స్లో 98 సీట్లను ఇప్పటికే కైవసం చేసుకుంది. 98 అసెంబ్లీ స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకుంది టీవీకే. ఇక ఏడీఎంకే ఇప్పటి వరకు ముందు నుంచి చూసినట్లయితే డిఎంకే ఉదయం అసలు ఎలక్షన్ కౌంటింగ్ ఓపెన్ అయ్యిందో లేదో అకౌంట్ ఓపెన్ అయినప్పుడు మాత్రం డిఎంకే మాత్రం చాలా ముందంజలో కొనసాగింది. మరి అట్లా ముందంజలో ఉన్నటువంటి డిఎంకే మరి సెకండ్ ప్లేస్లో ఏడీఎంకే కొనసాగింది, థర్డ్ ప్లేస్లో టీవీకే. కానీ పూర్తిగా రివర్స్గా మారిపోయింది.
టైం గడిచే కొద్దీ సిచ్యువేషన్ తమిళనాడు రాజకీయాల్లో ఒక రేంజ్లో అంటే మొత్తం ఒక ఉత్కంఠభరితంగా అయితే మారిపోతున్న వైనం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మాత్రం 234 అసెంబ్లీ స్థానాలకు 98 అసెంబ్లీ స్థానాలు ఇప్పటికే దళపతి విజయ్ కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏడీఎంకే మాత్రం 63 సీట్లకు 63 స్థానాలను అయితే సొంతం చేసుకుంది. మరి ఇక డిఎంకే 35 స్థానాలకే పరిమితం అయిపోతుంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే ఇప్పుడు మరి ఈసారి కనీస ప్రతిపక్షాన్ని కూడా దక్కించుకోలేని వైనం కనిపిస్తుంది. కేవలం మరి అక్కడ అంటే ఏదైతే అక్కడ ఇంతవరకు జరిగినటువంటి రెండు పార్టీల మధ్యనే రాజకీయం అయితే మరి అక్కడ కొనసాగింది. ఆ రాజకీయం తమిళ ప్రజలకు నిజంగా నచ్చలేదని ఒక్కసారిగా నిరూపించుకుంటున్నారు. అంటే వాళ్ళకు ఏదైతే స్టాలిన్ యొక్క ఆయన పరిపాలిస్తున్నటువంటి విధానం, ఇక ఏడీఎంకే విధానం అక్కడి ప్రజలకు ఏమాత్రం కూడా నచ్చలేదు అని ఖచ్చితంగా అయితే అక్కడి ప్రజలు ఈ రూపకంగా అయితే వాళ్ళు ఇక నిరూపించారు. ఇప్పుడు అదే దారిలో మాత్రం టీవీకేకు బలమైనటువంటి దృఢమైనటువంటి ఒక కంచుకోటగా అక్కడ తమిళనాడులో అయితే ఒక కంచుకోటగా మారే అవకాశాలు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా పాలనలో మార్పు కోరుకుంటున్నారు తమిళనాడు ప్రజలు అనడానికి ఇదే నిదర్శనం. మరి అక్కడ మరి ఖచ్చితంగా మాత్రము టీవీకి అయితే 98 స్థానాలు ఇప్పటికే అధికారంగా సొంతం చేసుకుంది. ఇక 68 స్థానాలను అయితే ఏడీఎంకే రెండో స్థానంలో ఉన్నది. ఇక మూడవ స్థానంలో అసలు ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని స్థాయికి డిఎంకే అయితే దిగజారిపోయింది. ఇక మిగిలినవి చూసుకోవచ్చు మనము. ఇక పిఎంకే అని చెప్పేసి ఇది ఒక 6 స్థానాలు, ఇక కాంగ్రెస్ అయితే 3 స్థానాలకే ఇక్కడ పరిమితం అయిపోయిన వైనం కనిపిస్తూ ఉంది. మరి వీటితో పాటుగా అయితే ఇప్పుడు మనం ఒకసారి తమిళనాడు రాజకీయ పరిస్థితులు ఈ విధంగా ఉంటే ఇప్పుడు మనం ఒక్కసారిగా వెస్ట్ బెంగాల్కి వెళ్ళి చూస్తే వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా అక్కడ అయితే ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే గత 3 దఫాలుగా అయితే ఖచ్చితంగా అక్కడ ఏకచక్రాధిపత్యంగా అక్కడ మమతా బెనర్జీ అయితే తన యొక్క రాజకీయ చతురతను చూపించారు. కానీ ఈసారి ఖచ్చితంగా అక్కడ ఆమె రాజకీయ చతురత కాస్త చితిలబడిపోతుంది అని చెప్పేసి ఇప్పటికే అనలిస్టులు అందరూ కూడా చెప్పారు. రాజకీయ అనలిస్టులు అందరూ కూడా మరి అదే కోణంలో కూడా కొనసాగుతూ ఉంది. ఇక మరి ఇక్కడ చూస్తే వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా అయితే ప్రస్తుతం అయితే బీజేపీ లీడ్లో కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా వెస్ట్ బెంగాల్లో తన యొక్క భవితవ్యాన్ని కాపాడుకోవాలి అని ఎన్నోసార్లు ఎంతగానో ఉర్రు తలుగినటువంటి బీజేపీకి ఎట్టకేలకు అయితే మరి వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా అయితే మరి ప్రజలు ఇక అక్కడ అయితే వాళ్ళు పబ్బం కట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి బీజేపీకి. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే వెస్ట్ బెంగాల్లో మరి బీజేపీ అయితే 294 అసెంబ్లీ స్థానాలకు కానీ 91 అధికారిక స్థానాలను అయితే గెలుచుకుంది బీజేపీ. ఇక మరి ఏఐటీసీ ఉందో ఏఐటీసీ అయితే అంటే మమతా బెనర్జీకి సంబంధించినటువంటి పార్టీ ఆమె మాత్రం ఖచ్చితంగా ఇక 48 సీట్లకే అధికారికంగా అయితే వెలువడినటువంటి డాటా ఇది. 48 స్థానాలకే ఆమె ఇక పడిపోయింది. మరి బీజేపీ మాత్రం ప్రస్తుతం 91 స్థానాలకు బీజేపీ ముందంజలో కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో అయితే మరి ఈసారి బీజేపీ వస్తుంది అని చెప్పేసి ఇప్పటికే ఎంతోమంది అనలిస్టులు మాట్లాడిన మాటలు ఉన్నాయి. మరి అదే నిరూపితం అవుతా ఉంది. ఇక దాంతోపాటుగా అయితే బీజీపీఎం అని అక్కడ లోకల్గా ఇక మరి ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏజీయూపీ ఒక స్థానము, ఇక సిపిఐ అక్కడైతే సిపిఐ పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా కూడా. ఇప్పటి వరకు కూడా వెస్ట్ బెంగాల్ అంటే మమతా బెనర్జీ అంటే వెస్ట్ బెంగాల్. కానీ ఇక్కడ నుంచి లెక్కలు మారబోతున్నాయి. వెస్ట్ బెంగాల్లో మొత్తం ప్రజలందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళు రాజకీయ మార్పును పరిపాలనా మార్పును కోరుకుంటున్నారు అనడానికి ఇదో మరో నిదర్శనం. అక్కడ బీజేపీ ఈసారి పాగా వేయబోతుంది. ఖచ్చితంగా అక్కడ బీజేపీ ఇక మరి అధికారాన్ని చేపట్టబోతుంది అనడానికి ఖచ్చితంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి రిజల్ట్సే చెబుతా ఉన్నాయి. ప్రస్తుతం అధికారికంగా వెలువడినటువంటి రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఇప్పటికీ బీజేపీ అక్కడైతే 91 స్థానాలను కైవసం చేసుకుంది. మరి ఇక మమతా బెనర్జీ అయితే 48 స్థానాలకు, ఇక మిగిలిన అన్ని ఒకటొకటి స్థానాలను కైవసం చేసుకుంది. టోటల్గా 294 అసెంబ్లీ స్థానాలకు కానీ. ఇక దాంతోపాటు ఇప్పుడు మనం ఒకసారి అస్సాంకు వెళ్ళి చూస్తే అస్సాం అయితే ఇది వరకు కూడా అది బీజేపీకి అంటే అనుకూలంగానే వస్తుంది. మరి బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి అస్సాంలో ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ అయితే పాగా వేసింది. ఇక చూడొచ్చు 126 అసెంబ్లీ స్థానాలకైతే బీజేపీ 77 అసెంబ్లీ స్థానాలను ఇప్పటికే
కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ 24 అసెంబ్లీ స్థానాలు, ఇక బీఓపీఎఫ్ 10 స్థానాలు, ఏజీపీ 10 స్థానాలు, ఏఐయుడిఎఫ్ అయితే 2 స్థానాలను కైవసం చేసుకుంది. ఎక్కడ అస్సాంలో మళ్ళీ ఈసారి బీజేపీయే తన యొక్క అధికారాన్ని చేపట్టబోతుంది. ఖచ్చితంగా పూర్తి మెజారిటీ అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్గా అక్కడైతే బీజేపీయే తన యొక్క అధికారం చేపట్టబోతుంది అస్సాం వ్యాప్తంగా కూడా. ఇక మరి కేరళ విషయానికి వస్తే, కేరళలో ఈసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి అయితే ఆయన మరి కేరళకు వెళ్ళి ఆయన క్యాంపెయిన్ చేయడం జరిగింది. కేరళలో క్యాంపెయిన్ చేసి అక్కడ చెప్పాలంటే తెలంగాణ సీఎం అక్కడ ప్రభావం ఏ విధంగా చూపించింది అనడానికి ఇది మరోసారి నిరూపితం అవుతుంది. ఇప్పటి వరకు అక్కడ ఎవరైతే అధికారం లేని వాళ్ళు ఉన్నారు, అంటే అధికారం దక్కించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా వర్కౌట్ కాని వ్యవహారం ఉండే. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాంగ్రెస్ 61 స్థానాలను కైవసం చేసుకుంది. కేరళలో కాంగ్రెస్ 61 స్థానము, ఇక సిపిఐఎం అయితే 28 స్థానాలు, ఇక ఐయుఎంఎల్ 22 స్థానాలు, సిపిఐ 10 స్థానాలు, కేఈసి 7 స్థానాలు. అంటే ఖచ్చితంగా కేరళలో అయితే అక్కడికి రేవంత్ రెడ్డి వెళ్ళిన ఏదైతే ఉందో ఖచ్చితంగా అది నిరూపించబడింది. ఒక్కసారి రేవంత్ రెడ్డి అడుగు పెడితే రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉంటాయనడానికి కేరళ రిజల్ట్సే మరోసారి నిరూపిస్తూ ఉన్నాయన్నమాట. మరి ఆయన చేసినటువంటి క్యాంపెయిన్ కూడా అక్కడ ఫలించిందనే చెప్పుకోవాలి ఖచ్చితంగా. మరి కేరళలో అయితే టోటల్గా 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 140 అసెంబ్లీ స్థానాలకు కానీ కాంగ్రెస్ అయితే 61 స్థానాలను అయితే ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇంకా ముందంజలో కాంగ్రెస్ కొనసాగుతూ ఉంది. ఇది అధికారికంగా వెలువడినటువంటి ఈ డేటా ఇదంతా కూడా. ఈ అధికారిక డేటాలో 61 స్థానాలు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ చూపిస్తూ ఉంది. ఇక అఫీషియల్గా ఇప్పుడైతే ప్రస్తుతం ఇక సిపిఐఎం అయితే 28 స్థానాలు, ఇక ఐయుఎంఎల్ 22 స్థానాలు, సిపిఐ 10 స్థానాలు, కేఈసి కేవలం 7 స్థానాలు. అంటే ఇక్కడ ఎవరు ఏం కుట్రలు పన్నినా కూడా ఖచ్చితంగా కాంగ్రెసే ఇక్కడ అధికారాన్ని చేపట్టబోతుంది, ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది. ఇది ఖచ్చితంగా రిజల్ట్, ఇక్కడ కేరళ యొక్క రిజల్ట్ అనమాట. టోటల్ 140 అసెంబ్లీ స్థానాలకు ఇక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పటికీ అఫీషియల్గా 61. సో ఇది పరిస్థితి. మరి ఇక ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే పుదుచ్చేరి ఉందో, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం ఇది. ఇక పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం గతంలో కూడా బీజేపీ, ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడైతే బీజేపీ ఖచ్చితంగా బీజేపీ యొక్క స్థానం అనేది మళ్ళీ నిరూపించుకునే అవకాశాలు ఉంటాయని చాలామంది విశ్లేషకులు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. సో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అంటే మొత్తం టోటల్గా 30 స్థానాలు, 30 స్థానాల్లో అయితే ఇప్పటికీ ఏఐఎన్ఆర్సీ, ఇక ఏఐఎన్ఆర్సీ అయితే 7 స్థానాలను, ఇక ఇండియా అంటే కాంగ్రెస్ అయితే మొత్తం కాంగ్రెస్ కూటమి 3 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, ఇక ఐఎన్సీ 2 స్థానాలు, ఇక డిఎంకే 2 స్థానాలను అయితే ఇప్పుడు పుదుచ్చేరిలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వైనం ఇదంతా కూడా. ఖచ్చితంగా ఇక్కడ మరోసారి లీడింగ్లో అయితే బీజేపీ ఉంటుంది అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న వైనం కనిపిస్తూ ఉంది. చూడాలి ఇక్కడ ఏం జరగబోతుంది అనేది కూడా మరి వేచి చూడాల్సిన అంశం ఇదంతా కూడా. మరీ ముఖ్యంగా అసలు దేశవ్యాప్తంగా కూడా తమిళనాడు రాజకీయాలు అంటే ఇప్పటి వరకు కూడా అందరి దృష్టి అంతా కూడా ఈరోజు ఉదయం వరకు కూడా మొత్తం వెస్ట్ బెంగాల్ పైనే ఉండే. వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతుంది, స్థానికంగా బలంగా స్ట్రాంగ్గా కంచుకోటలా ఉన్నటువంటి ఆ యొక్క మమతా బెనర్జీ పార్టీ ఇక్కడ మళ్ళీ 4వసారి అధికారాన్ని దక్కించుకోబోతుందా, లేకపోతే బీజేపీ ఇప్పటిదాకా అక్కడ నా యొక్క పాగా పాతాలి, నేను గెలవాలి, ఇక బీజేపీ అక్కడ మళ్ళీ అంటే బీజేపీని అక్కడ తనను తాను నిరూపించుకోవాలి అని ఎంతో ఉవ్విల్లు ఊరింది, ఎంతో ఉర్రు తొలగింది. మరి అది నిజం కాబోతుందా, ఈసారి బీజేపీ గెలవబోతుందా, మరి ఖచ్చితంగా మమతా బెనర్జీ గెలవబోతుందా? వీళ్ళిద్దరి మధ్య పోటీ అనేది సర్వత్రా ఆసక్తికరంగా రేగింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే అంటే వెస్ట్ బెంగాల్లో అయితే ఇద్దరు కూడా పోటాపాటిగా కొనసాగుతూ ఉన్నప్పటికీ అందరి దృష్టి వెస్ట్ బెంగాల్ కాదు, తమిళనాడు పైనే అందరి దృష్టి కొనసాగుతూ ఉంది. పరిస్థితి ఆ విధంగా ఉండే. ఇప్పటి వరకు అసలు టీవీకే అనేది ప్రతిపక్ష హోదా గురించి కూడా ఆలోచించని విశ్లేషకుల ఆలోచనను కూడా తారుమారు చేయగలిగాడు టీవీకే అధినేత మరి విజయ్. అయితే మరి ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక ప్రభంజనం అనే చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ప్రజలు ఏ రేంజ్లో అక్కడ మార్పును కోరుకుంటున్నారు అనడానికి మాత్రం ఇది నిలువెత్తు నిదర్శనం. ఈ యొక్క అంటే ప్రజలు తలుచుకుంటే ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా తల దించేలా చేస్తారో, ఎవరిని అణచాలో, ఎవరికి అధికారం కట్టబెట్టాలో ప్రజలకు చాలా క్లియర్గా తెలుసు అని వాళ్ళకి క్లియర్గా తెలుసు. అది మరోసారి ఈ విధంగా నిరూపితం అవుతా ఉంది. మరి తమిళనాడు రాజకీయాల రూపకంగా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా అందరూ ఒకసారిగా ఆశ్చర్యపోతున్న వైనం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే టీవీకే
అసలు టీవీకే పార్టీ అనేది ఈసారి ప్రతిపక్ష హోదాను దక్కించుకోదనుకున్నారు. కానీ అధికారాన్నే చేతబట్టబోతోంది తమిళనాడు రాష్ట్రంలో. టీవీకే పార్టీ అనేది ఖచ్చితంగా ఈసారి విజయ్ దళపతి ఖచ్చితంగా ఈసారి ఆయన మాత్రం ఇక మరి ఈసారి సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కూడా ఆయన యొక్క గెలిచినటువంటి ఆయన ఎవరైతే ప్రతినిధులు ఉంటారో ఆయన పార్టీ తరపున ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఇప్పటికే చాలా జాగ్రత్త పరుచుకుంటూ ఉన్నాడు. ఆయన ఇప్పటికే ఆయన సీక్రెట్గా కొన్ని రిసార్ట్లలో కూడా వాళ్ళందరినీ కూడా సీక్రెట్గా తీసుకెళ్ళి వాళ్ళని భద్రపరుచుకుంటున్న వైనం కూడా కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి ఇప్పటికే కూడా చెప్పాడు, ఎలక్షన్ కంటే ముందే చెప్పిండు ఆయన ఎవరైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముందుగానే నేను చెప్పినట్టు నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి అని చెప్పిండు. ఇక ఆయన మరి ఎలా ఎక్స్పెక్ట్ చేసుకున్నాడో, మరి ఏ విధంగా ఈసారి అధికారాన్ని చేపడతాను అనుకున్నాడో తెలియదు, కానీ ఖచ్చితంగా అది నిరూపించుకున్నాడు. ఇది అసలు దేశవ్యాప్తంగా కూడా అందరూ ఆ రాజకీయ విశ్లేషకులు ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకే ఫ్యూజులు అవుట్ అయిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మరి అలా తమిళ రాజకీయాలు అయితే ఒక్కసారిగా మలుపు తిరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిఎంకే అంటేనే అక్కడ అసలు స్టాలిన్ అంటే తమిళనాడు రాజకీయాలను ఏ రేంజ్లో ఆయన ప్రభావితం చేసేవాడో అందరికీ తెలుసు. కానీ ఒక్కసారిగా ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని సిచ్యువేషన్ ఏర్పడుతూ ఉంది ఇక్కడ. మరి ఇలాంటి తమిళ రాజకీయాల్లో ఒక్కసారిగా ఆయన ఉన్నట్టుండి అడుగుపెట్టి లేటుగా అడుగుపెట్టినా లేటెస్ట్గా అయితే తన యొక్క రిజల్ట్స్ అయితే చాలా అద్భుతంగా నిరూపించబడుతున్నాయి. ఇక్కడ తమిళ రాజకీయాల్లో టీవీకే ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా అయితే తన యొక్క ప్రభంజనాన్ని మొదటిసారిగా నిలబడే ప్రభంజనాన్ని సృష్టించాడు, అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నాడు. ఇక మరి అక్కడ ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేసే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి. అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ పంచరాష్ట్రాల్లో అయితే చాలా ఉత్కంఠభరితంగా ఇప్పటివరకు కొనసాగింది. మొత్తం ఎలక్షన్స్ కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణం ఎలక్షన్స్ హాడీ వేడి కూడా చాలా చాలా అంటే చాలా ఉత్కంఠభరితంగా కొనసాగినుండే. అక్కడ సిచ్యువేషన్స్ చాలా వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్ చూస్తే చాలామంది వేరే రేంజ్లో ఊహించుకున్నారు. మరి ఇప్పుడు మాత్రం అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా తమిళనాడు వైపు డైవర్ట్ అయిపోయింది, తమిళ రాజకీయాల వైపు డైవర్ట్ అయిపోయింది. ప్రజలు తలుచుకుంటే ఏం చేయగలరు? ప్రజలు ఒక్కసారి మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఆడాల్సిన రాజకీయ నాయకులు మేమే గేమ్స్ ఆడుతున్నాం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ప్రజలు గేమ్ ఆడాలి అనుకుంటే ఏం చేయగలరో ఒక్కసారిగా నిరూపించింది తమిళ రాజకీయాల్లో తమిళనాడు ప్రజలు, తమిళనాడు ఓటర్స్. సో మరి ఇది సిచ్యువేషన్ మొత్తం కూడా. మొత్తం ఓవరాల్గా ఈ 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ఓవరాల్ డీటెయిల్స్ ఇవి. ఇక ఏదైతే లీగల్గా వెలువడినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా, ఇక అన్అఫీషియల్గా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా. మరి అలాంటివన్నీ కూడా ముందు మనం డిస్కస్ చేసుకుంటూనే ఉందాం. ఇక ముందు ఏం జరగబోతుంది, ఇంకా ఓవరాల్గా ఏం జరగబోతుంది, ఎవరు అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారు, ఎవరు మరి ప్రతిపక్షాన్ని దక్కించుకోబోతున్నారు, ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకుండా ఎవరు ఇక ఓటర్ల ప్రభంజనంలో కొట్టుకుపోతున్నారు అనేటివి మాత్రం ముందు వేచి చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. ఖచ్చితంగా పొలిటికల్ న్యూస్లో మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీకోసం మరిన్ని అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంటాం.